హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ 10th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇక్కడ మనము తోప్ అనేటువంటి కావ్యఖండ్లో మనకి ఇది 5th లెసన్ అనమాట. సో తోప్ అనేటువంటి పోయం గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము. అయితే ఈ తోప్ ఈ లెసన్ ఈ పోయంని రాసిన కవి ఎవరు, కవి గురించి ముందు మాట్లాడుకుందాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీరేన్ డంగ్వాల్. సో ఈయన ఈ లెసన్ రాశారనమాట. సో ఆయన ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారు అనేది ఒకసారి చూద్దాము. 1947లో ఆయన జన్మించారు. అలాగే 2015లో ఆయన చనిపోవడం జరిగిందనమాట. 1947 में उनका जन्म हुआ और उनकी मृत्यु 2015 में हुई. 5 अगस्त 1947 को उत्तराखंड के टिहरी गढ़वाल जिले के कीर्ति नगर में जन्मे वीरेन डंगवाल ने आरंभिक शिक्षा नैनीताल में और उच्च शिक्षा इलाहाबाद में पाई. पेशे से प्राध्यापक डंगवाल पत्रकारिता से भी जुड़े हैं. సో చూడండి, సో మన తోప్ కవిత రాసినటువంటి కవి వీరేన్ డంగ్వాల్ ఈయన ఎప్పుడు జన్మించారు? 1947లో ఆగస్టు 5న ఉత్తరాఖండ్లోని టిహరీలో గర్వార్ జిల్లాలోని కీర్తి నగర్లో ఆయన జన్మించడం జరిగింది. అయితే ఈయన ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా నైనీతాల్లో చదువుకున్నారట. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ అలహాబాద్లో చదువుకున్నారు. నెక్స్ట్ ఈయన వృత్తిరీత్యా జర్నలిస్ట్ అనమాట. సో అంటే జర్నలిజంతో కూడా ఈయనకి సంబంధాలు ఉన్నాయి. समाज के साधारण जन और हाशिए पर स्थित जीवन के विलक्षण ब्यौरे और दृश्य वीरेन की कविताओं की विशिष्टता मानी जाती है. इन्होंने ऐसी बहुत सी चीजों और जीव जंतुओं को अपनी कविता का आधार बनाया है जिन्हें हम देखकर भी अनदेखा किए रहते हैं. చూడండి ఇంకేం చెప్తున్నారు ఈయన గురించి అంటే, సమాజంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలు, సామాన్యులు, అట్టడుగు ప్రజలు, వాళ్ళ జీవిత విశేషాలు, సో ఇవన్నీ కూడా ఈయన రాసేటువంటి పోయమ్స్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాయి అనమాట. అంటే ఇవన్నీ కూడా మనకి పోయమ్స్లో తెలుస్తూ ఉంటాయి. సో అలాగే కొన్ని జంతువుల గురించి వాటన్నిటిని బేస్ చేసుకుని ఈయన పోయమ్స్ అనేవి ఉంటాయట. वीरेन के अब तक 2 कविता संग्रह इसी दुनिया में और दुष्चक्र में सृष्टा प्रकाशित हो चुके हैं. पहले संग्रह पर प्रतिष्ठित श्रीकांत वर्मा पुरस्कार और दूसरे पर साहित्य अकादमी पुरस्कार के अलावा इन्हें अन्य कई पुरस्कारों से भी सम्मानित किया गया. वीरेन डंगवाल ने कई महत्वपूर्ण कवियों की अन्य भाषाओं में लिखी गई कविताओं का हिंदी में अनुवाद भी किया है. 28 सितंबर 2015 को इनका देहावसान हुआ. చూడండి ఇంకా ఈయన గురించి మనకి ఏం చెప్తున్నారు, ఈయన రాసినటువంటి కవితా సంకలనాల్లో ఇక్కడ ఏవైతే ఇప్పుడు వరకు ప్రచురింపబడ్డాయి, అవార్డ్స్ వచ్చాయో అవి ఇక్కడ ఇచ్చున్నారనమాట. ఇసి దునియామే అండ్ దుశ్చక్రమే సృష్టి. సో వీటికి అవార్డ్స్ కూడా వచ్చాయంట. ఫస్ట్ రాసినటువంటి దానికి శ్రీకాంత్ వర్మ అవార్డు వచ్చింది, పురస్కారం లభించింది. అలాగే సో నెక్స్ట్ దుశ్చక్రమే సృష్ట, సో దీనికి వచ్చేసి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఇవే కాకుండా ఆయనకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయట. నెక్స్ట్ అంతేకాకుండా ఈయన రాసేటువంటి కవిత్వాలు ఏవైతే ఉంటాయో సో అవి కొన్ని ఎలా ఉంటాయంటే వేరే లాంగ్వేజెస్లో వేరే కవులు రాసినటువంటి వాటిని ఈయన హిందీలోకి ట్రాన్స్లేట్ కూడా చేశారట చాలా వరకు. నెక్స్ట్ ఈయన 28 సెప్టెంబర్ 2015, సో ఇది వచ్చేసి ఈయన చనిపోయినటువంటి సంవత్సరము, నెల, ఇవి డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇది మనకి ఈయన కవి గురించి ఇన్ఫర్మేషన్ అనమాట, వీరేన్ డంగ్వాల్. సో అయితే ఈయన ఈ రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ తోప్ అంటే ఏంటి, అసలు మీనింగ్ ఏంటి? తోప్ అంటే తెలుగులో మనం ఫిరంగి అంటాము. సో మీరు తమ్నైల్లో చూసినట్లయితే మీకు అక్కడ ఇమేజ్ కనిపించుంటుంది ఫస్టే. అంటే ఇంతకు ముందు కాలంలో మనకి యుద్ధాలలో అప్పుడు వాడేవారనమాట. సో పెద్ద బాల్ సైజులో ఉండేటువంటి మందుగుండుని దాంట్లో పెట్టేవాళ్ళు, దూరంగా వస్తున్న వాళ్ళని ఒక్కసారిగా వాళ్ళని ఎదుర్కొనడానికి వీటిని ఉపయోగించేవాళ్ళు అనమాట. సో దాని గురించి ఇక్కడ కవి ఎందుకు రాశారు, ఏం చెప్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? సో ఆ తోప్ అనేది మన ఇండియాలో అసలు ఎలా వచ్చింది అంటే, సో మనకి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇంతకు ముందు మనము ఒకరి కింద బానిసల్లాగా బ్రతికేవాళ్ళం స్వాతంత్రానికి ముందు. అంటే బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం నిమిత్తం మన భారతదేశానికి వచ్చారు. మనం ఏం చేశాము, మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వచ్చిన వాళ్ళందరికీ ఆహ్వానం పలికాము. వాళ్ళు నెమ్మదిగా ఏం చేశారు, మన దేశాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. వాళ్ళ ఆధీనం తీసుకొని సో ఎన్నో పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టారు, వాళ్ళ రాజ్యం ఏలింది.
సో అందరికీ తెలిసిన విషయం ఇదంతా. అప్పుడు వాళ్ళు వాళ్ళ గుర్తుగా, అంటే వాళ్ళకి సింబాలిక్గా మేము ఇంత ధైర్యవంతులము, మేము ఇంత పవర్ఫుల్ అని నిరూపించుకోవడానికి వాళ్ళు కట్టుకున్నటువంటి ప్యాలెస్ల ముందు, అలాగే పెద్ద పెద్ద వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి గార్డెన్స్ ఉంటాయి కదా ప్యాలెస్కి ముందు, సో లాన్స్, అక్కడంతా కూడా ఈ ఫిరంగుల్ని పెట్టేవాళ్ళనమాట. అయితే అలాంటి ఒక ఫిరంగి గురించి ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. చూడండి, कंपनी बाग के मुहाने पर धर रखी गई है यह 1857 की तोप, इसकी होती है बड़ी सहमाल, विरासत में मिले कंपनी बाग की तरह साल में चमकाई जाती है 2 बार। सुबह शाम कंपनी बाग में आते हैं बहुत से सैलानी, उन्हें बताती है यह तोप कि मैं बड़ी जबर उड़ा दिए थे मैंने अच्छे अच्छे सूरमाओं के धज्जे अपने जमाने में। अब तो बहरहाल छोटे लड़कों की घुड़सवारी से अगर यह फारिग हो तो उसके ऊपर बैठकर चिड़िया ही अक्सर करती है गपशप, कभी कभी शैतानी में वे इसके भीतर भी घुस जाती है, खास कर गौरैये। वे बताती है कि दरअसल कितनी भी बड़ी हो तो एक दिन तो होना ही है उसका मुंह बंद। సో చూడండి ఇక్కడ కవి ఏం చెప్తున్నారు. సో ఫస్ట్ స్టాంజా చూసినట్లయితే, कंपनी बाग के मुहाने पर धर रखी गई है यह 1852 की तोप। तो यहाँ पर क्या बता रहे हैं कवि, ముహానా అంటే ఏంటి, ప్రవేశ ద్వారం, ఎంట్రీ, మనం ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అవుతామో సో ఆ ప్రవేశ ద్వారం అనమాట. धर रखी मतलब रखी गई है, किसने रखा है, कंपनी बाग के प्रवेश के द्वार पर। సో బ్రిటిష్ వాళ్ళు కట్టుకున్నటువంటి ప్యాలెస్ లో ఉన్నటువంటి తోట, గార్డెన్ ఏదైతే ఉంటుందో, ఓపెన్ ప్లేస్ ఏదైతే గార్డెన్ ఏరియా ఉంటుందో, అక్కడ ప్రవేశ ద్వారం వద్ద ఎంటర్ అవుతుంటే అక్కడ ఒక పెద్ద ఫిరంగి ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ పెట్టున్నారనమాట. ఎప్పటి మాట ఇది, 1857లో మాట. సో అప్పుడు అక్కడ పెట్టినటువంటి, అంటే వాళ్ళు అప్పటికి వెళ్ళిపోయారు కదా, సారీ ఇది మనకి స్వాతంత్రం రాకముందు సంగతి, అంటే బ్రిటిష్ వారి కాలంలో అనమాట. సో ఒక పెద్ద ఫిరంగి అక్కడ పెట్టుందట. ఇస్కి హోతీ హై బడీ సంహాల్, విరాసత్ మే మిలే కంపెనీ బాగ్ की तरह साल में चमकाई जाती है 2 बार। तो इसकी होती है बड़ी సంహాల్ मतलब देखभाल. సో దాని బాగోగులు చూడడం, అంటే ఎలా అయితే ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్, గార్డెన్ ఏరియా క్లీన్ చేసుకోవడం, ఇదంతా నీట్ గా చూసుకుంటూ ఉంటారు కదా. సో అలాగే దీన్ని కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకుంటూ, చూసుకుంటూ, దాన్ని క్లీన్ గా ఉంచుకుంటూ ఇలా చేసేవాళ్ళట. విరాసత్ మే మిలే కంపెనీ బాగ్ की तरह साल में चमकाई जाती है 2 बार। విరాసత్ మే మిల్నా, విరాసత్ అంటే ఏంటి అంటే తరతరాల నుంచి కొనసాగుతూ వస్తూ ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు మన తాతల కాలం నాటి ఇల్లు, లేకపోతే మన తాతల కాలం నాటి ఏదైనా ఒక వస్తువు మన నాన్నకు వస్తుంది, నాన్న తర్వాత కొడుకు వస్తుంది, ఆ తర్వాత తన కొడుకు వస్తుంది, అంటే తరతరాలుగా కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. సో అలాగా తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తిని ఎంత జాగ్రత్తగా పదిలంగా చూసుకుంటారో అలా దీన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు. సంవత్సరంలో 2 రోజులు దీన్ని చమ్కానా అంటే దాన్ని బాగా క్లీన్ చేసి, మెరిపిచ్చేసి, బాగా నీట్గా చూసుకునేవాళ్ళు అనమాట. सुबह शाम कंपनी बाग में आते हैं बहुत से सैलानी, उन्हें बताती है यह तोप कि मैं बड़ी जबर उड़ा दिए थे मैंने अच्छे अच्छे सूरमाओं के धज्जे अपने जमाने में। तो देखिए, సో ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకి కొన్ని పురాతన కట్టడాలు ఏవైతే ఉన్నాయో సో అలాంటి చోట్ల, కొన్ని చోట్ల మనం ఈ ఫిరంగుల్ని చూడొచ్చు అనమాట. సో చాలా చోట్ల ఉంటాయి, కానీ ఎలా ఉంటాయి, సో పాతబడిపోయి అలా ఉంటాయి కదా. అయితే అలాంటి ప్లేసెస్కి ఎవరు వస్తుంటారు, సుబహ్ शाम कंपनी बाग में आते हैं बहुत से सैलानी मतलब जो पर्यटक प्रांत होते हैं, సో देखने आने वाले लोग, అంటే యాత్రా స్థలాలు ఏవైతే ఉంటాయి, టూరిస్ట్ ప్లేసెస్కి విజిట్ చేయడానికి వస్తుంటారు కదా. సో టూరిస్టులు అనమాట, యాత్రికులు. సో వాళ్ళు పొద్దున సాయంత్రం వచ్చిపోతూ ఉంటారు ఈ తోటని చూడడానికి, ప్యాలెస్ని చూడడానికి, బ్రిటిష్ వాళ్ళు వాడినటువంటి వస్తువులు చూడడానికి. उन्हें बताती है यह तोप कि मैं बड़ी जबर उड़ा दिए थे मैंने अच्छे अच्छे सूरमाओं के धज्जे। జబర్ అంటే ఏంటి, ఇక్కడ తాకత్వర్, నేను చాలా స్ట్రాంగ్, బలవంతుణ్ణి అని ఈ తోపు వాళ్ళందరికీ చెప్పుకుంటూ ఉంటుందన్నమాట. నాకు ఒక స్టోరీ ఉంది, నేనేదో ఇక్కడ పక్కన పడిపోయినట్టు కాదు,
ఒకప్పుడు నేనేం చేశాను, అచ్చే అచ్చే సూర్మా ఓంకే, సూర్మా అంటే ఇక్కడ ఎవరంటే పెద్ద పెద్ద వీరులు, మొనగాళ్ళు, సూరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సైతం నేనేం చేశాను, ఉన్కే ధజ్జే ఉడాయే హై అప్నే జమానే మే, మతలబ్ ఉన్కే చీథడే కర్ దియే హై मैंने. సో పెద్ద పెద్ద వీరుల్ని సైతం నేను చిత్తుగా చేసేసాను, అలాంటి తోపు నేను అని చెప్పేసి అది చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ, దీన్ని ఎలా యూస్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో అనేది ఈ స్టాంజాలో మనకి కవి చెప్తున్నారనమాట. अब तो बहरहाल छोटे लड़कों की घुड़सवारी से अगर यह फारिग हो तो उसके ऊपर बैठकर चिड़िया ही अक्सर करती है गपशप. कभी कभी शैतानी में वे इसके भीतर भी घुस जाती है, खासकर गौरैया. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు, अब तो बहरहाल ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉంది, तो उस जमाने में तोप का बहुत अच्छे से प्रयोग होता था, उसको चमका दिया जाते थे. సో అప్పుడైతే దాన్ని నీట్గా క్లీన్గా చూసుకునే వాళ్ళు, ఎలా అయితే మన తాత ముత్తాతల ఆస్తిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తామో అంతలాగా చూసుకునేవాళ్ళు. అప్పట్లో వీరుల్ని సైతం చాలా మందిని చంపేశాను నేను అని పొగరుగా గర్వంగా ఉందన్నమాట అది. ఇక్కడ ఏం చెప్తున్నారు, దాని గర్వాన్ని ఇప్పుడు ఎలా అంటే అప్పట్లో అంత గర్వపడుతున్న ఆ తోప్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది. ఛోటే లడ్కోంకి ఘుడ్ సవారీ సే అగర్ యహ్ ఫారిగ్ హో, ఇప్పుడు పిల్లలు దాని మీదకి ఎక్కి గుర్రంలాగా అని ఆడుకుంటున్నారనమాట. అంటే గుడి సవారీ, గుర్రపు స్వారీ చేస్తున్నారు, దాని మీద కూర్చొని ఆటలాడుతూ ఉన్నారు. వాళ్ళు అలా ఆడి వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తున్నారు, దాని మీద పిచ్చుకలు పక్షులు వచ్చి వాలుతూ ఉన్నాయి. చిడియా హీ అక్సర్ కర్తీ హై గప్షప్, గప్షప్ కర్నా మతలబ్ బాతే కర్నా, పక్షులు వచ్చి దాని మీద కూర్చొని దాంతో మాట్లాడుతున్నాయి. అప్పుడప్పుడు అయితే ఒక్కొక్కసారి ఆ తూట బయటకు వస్తుంది కదా, ముందున్నటువంటి ఆ హోల్ ఏదైతే ఉంటుందో అందులోకి చిన్న చిన్న పిట్టలు. సో గౌరయ్య అంటే చిన్న పిచ్చుకలు ఉంటాయి కదా, అవైతే దాంట్లో మరీ దూరిపోతాయి అన్నమాట. చూడండి ఎలాంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఎప్పుడూ కూడా విర్రవీగకూడదు, మనము పొగరుగా ఉండకూడదు. ఎప్పుడైనా పొగరుగా ఉన్న వ్యక్తి ఏదో ఒక రోజు ఇలాంటి స్థితికి వచ్చేస్తాడు. ఇప్పుడు చూడండి బ్రిటిష్ వాళ్ళు ఎంత అహంకారంతో ఎలా ఉన్నారు, మనల్ని ఎలా చూశారు. చివరికి ఏమైంది, వాళ్ళని మనం తరిమేశాము, మన స్వాతంత్రం తెచ్చుకున్నాము, మన దేశంలో మనము ఫ్రీడమ్గా ఉన్నాము కదా. సో అలాంటి పరిస్థితికి వచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఆ తోప్ అనేది చాలా విర్రవీగుతూ అలా ఉన్నదాన్ని ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చింది, పిల్లలు ఆడుకోవడం, పక్షులు కూర్చోవడం, దాని లోపలికి చిన్న చిన్న పిచ్చుకలు సైతం అంటే అది కూడా భయపడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అది కూడా దాన్ని తీసిపారేసింది, లెక్క లేకుండా పోయింది. అలాంటి స్థితికి వచ్చిందనమాట. वे बताती है कि दरअसल कितनी भी बड़ी हो तोप एक दिन तो होना ही है उसका मुंह बंद. तो దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది, కితనీ భీ బడీ తోప్ హై. సో ఎంత పెద్ద ఇదైనా కూడా ఒకానొక స్టేజ్కి వచ్చేసరికి విర్రవీగితే मतलब हमें घमंड नहीं करनी चाहिए. तो कवि ये बता रहे हैं कितनी भी शक्तिशाली हो, कितना भी शक्तिशाली क्यों ना हो, एक ना एक दिन क्या होता है, उसका अंत निश्चित हो जाता है. సో ఎంత వీరుడైనా ఎంత శూరుడైనా ఒకానొక స్టేజ్కి వచ్చిన తర్వాత బలహీనుడు అవ్వాల్సిందే. సో అది చెప్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడూ గర్వపడకూడదు, గర్వంతో ఉండకూడదు అని చెప్పేసి కవి ఇందులో మనకి చెప్తున్నారనమాట. ఇది మనకి తోప్ అనేటువంటి పోయం. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. ప్రీవియస్ లెసన్స్ కూడా మనకి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. సో అడ్వాన్స్ టెన్త్ చదువుతున్న వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, మీరు ప్రిపేర్ అవ్వడానికి ఇది మంచి టైం. సో చక్కగా 1-2 సార్లు వినండి, డౌట్స్ ఉంటే అడగండి. చక్కగా పిల్లలకు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. పిల్లలు ఇంకా బాగా వినండి, స్కిప్ చేయొద్దు. చక్కగా విని మీరు కూడా అర్థం చేసుకోండి. మీకు ఒకవేళ ఈ వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి, నచ్చుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.